మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పరిధిలో సిగ్నల్ తండా వాసులు వినూత్న నిరసన చేపట్టారు. ఎన్నికలు బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించారు. తమ తండాకు రోడ్డు సౌకర్యం లేదని, ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమకు రోడ్డు సౌకర్యం కల్పిస్తేనే ఓటు వేస్తామని రాజకీయ నాయకులకు అల్టిమేటం జారీ చేశారు. ఓటు కోసం ఏ రాజకీయ నాయకుడు రావద్దంటూ ఫ్లెక్సీలతో నిరసనకు దిగారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జనవుతారు. తిరుపతి, ఇంకా ఏం చెప్తున్నారు గ్రామస్తులు? ఎప్పుడూ ఎన్నికలు వచ్చినా అనేక హామీలు ఇస్తూ ఉంటారు నాయకులు. సో అక్కడ మాత్రం ఎక్కడ రోడ్డు సౌకర్యం లేదంటే ఎన్నిసార్లు వినిపించినా చెప్పలేదని చెప్తున్నారు. ఏం చెప్తారు? రాజకీయ నాయకులు ఏమైనా రెస్పాండ్ అయ్యారు దీనికి? గుడ్ మార్నింగ్. వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఓటర్లకు అవగాహన కల్పిస్తూ అవగాహన కోసం అనేక కార్యక్రమాలు చేపడుతూ పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల మాత్రం తమ ఓటును వినియోగించుకోబోము, తమ ఓటు హక్కు వెయ్యము, రాజకీయ నాయకులు అనేక హామీలు ఇచ్చారు కానీ సమస్యలు పట్టించుకోవట్లేదంటూ కూడా చాలా చోట్ల నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడింది. ఇలాంటి సంఘటనే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు సిగ్నల్ తండాలో జరిగింది. ఈ సిగ్నల్ తండాలో 720 మంది ఓటర్లు ఉన్నారు. సిగ్నల్ తండాకు 3 వైపులా రైల్వే ట్రాక్లు ఉండడంతో సరైన రోడ్డు మార్గం లేకపోయింది. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ఈ సిగ్నల్ తండా కాలనీ వాసులు ప్రకటించారు. తమకు రోడ్డు సౌకర్యం కల్పిస్తేనే ఓట్లు వేస్తామని రాజకీయ నాయకులకు అల్టిమేటం జారీ చేశారు. ఆ రోడ్డుపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆ తండా వాసులంతా నిరసన వ్యక్తం చేశారు. మా తండాకు ఓట్ల కోసం ఏ రాజకీయ నాయకులు రావద్దంటూ ఫ్లెక్సీతో నిరసన వ్యక్తం చేసి మొత్తానికైతే సిగ్నల్ తండా వాసులు వాళ్ళు వినూత్న నిరసన జిల్లాలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశంగా మారినటువంటి ఆ సిచ్యువేషన్ కనబడుతుంది. రైల్వే ట్రాక్ ఉండడంతో సరైన రోడ్డు మార్గ లేకపోవడం, వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, దశాబ్దాల ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు వస్తున్నారు, ప్రతిసారి వచ్చి హామీలు ఇచ్చాయి, మీ రోడ్డు కావచ్చు మీ సమస్యలన్నీ తీరుస్తామని చెప్పి ఓట్లు వేయించుకుంటున్నారు. ఎన్నికల తర్వాత మళ్ళీ పట్టించుకున్న పాపాన పోవడంటూ తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకు మాత్రమే మున్సిపల్ పరిధిలో డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో జీవిస్తున్నాం కానీ ఏజెన్సీ ప్రాంతం కంటే దీనంగా జీవనం కొనసాగుతుంది. ఇప్పటికైనా రాజకీయ నాయకులు అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించితేనే ఓటు హక్కును వినియోగించుకుంటాము, లేదంటే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా ఓటు వేయము, ఓటు హక్కును వినియోగించుకోబోమని ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు తండాలో ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఈ తండావాసుల వినూత్న నిరసనకు అధికారులు కావచ్చు జిల్లా యంత్రాంగం ఎటువంటి అవగాహన కల్పిస్తుంది, ఎటువంటి అధికారులు వాళ్లకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారనే చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఎన్నికల వేళ ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి. ఎందుకంటే రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసం కావచ్చు, ఓటు హక్కు వినియోగించుకోవడం కావచ్చు, వాళ్ళ గెలుపు కోసం వచ్చి అనేక హామీలు ఇది చేస్తాం అది చేస్తాం, మీ గ్రామానికి ఇది ఇస్తాం, రోడ్లు కావచ్చు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలని ఓట్ల ముందు చెప్తున్నారు. కానీ ఓట్ల తర్వాత మళ్ళీ ఆ గ్రామానికి ఆ తండాకు రాజకీయ నాయకులు రావట్లేదు, పట్టించుకోవట్లేదు అంటూ కూడా చాలా చోట్ల ఇలానే నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజాగా ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో సిగ్నల్ తండా వాసుల వినూత్న నిరసన చాలా చర్చాంశంగా మారింది. సతీష్, థ్యాంక్ యూ తిరుపతి.